సద్గురు జ్యోతిష్యాలయం నుంచి తులారాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు 2026 ఎలా ఉందో చూడబోతున్నాం. తులారాశి వారు కొన్ని నెలలుగా ఒక 2-3 సంవత్సరాలుగా అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్స్, అప్ అండ్ డౌన్ చూసే మీకు ఒక శుభమైనటువంటి సమయం ప్రారంభమైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వచ్చి ముఖ్యమైన సంవత్సరం. జీవితంలో ముఖ్యంగా ఉద్యోగ స్థానం, ఆదాయపరంగా పెద్ద మార్పులు వస్తాయి. 2026లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మార్పు, పనిచేసే విభాగంలో మార్పు లేదా ప్రమోషన్స్తో పాటు మేనేజ్మెంట్ స్థాయి బాధ్యతలు, సలహాలిచ్చే అడ్వైజరీ పదవులు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అవకాశాలు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్ అవకాశాలు. మొత్తంగా చెప్పాలి అంటే ఐటీ రంగం వారికి కూడా ఒక మంచి ఇదని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంగా కూడా మీరు కోరుకున్నటువంటి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక్క చిన్న జాగ్రత్త, అవసరం లేని విషయంలో మీరు తలదూర్చకుండా ఉండాలి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకూడదు. ఇవి చేయకపోతే మీకంటే గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు. మొదట్లో పనిపై ఆసక్తి తక్కువ అనిపించవచ్చు. కానీ గురుస్థానం వల్ల సలహాలు ఇచ్చే, మార్గనిర్దేశకం చేసే ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ అద్భుతమైన ఫలితాలను కూడా చెప్పచ్చు. ఇది ఇంకా చెప్పాలి అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వాళ్ళకందరికీ ఉంటారు చూసారా, సివిల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళకందరికీ చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయండి ఈ సంవత్సరం. గురు ప్రభావం జూన్ తర్వాత ఎలాంటి నెగిటివ్ ప్రభావం లేదు. ప్రశాంతంగా స్థిరంగా ఉంటారు. గురు స్థానం మారడం వల్ల పనిలో జోక్యం, ఉద్యోగుల మార్పులు, భయపడాల్సిన అవసరం అనేది లేదు. ధనం, ఆర్థిక భద్రత కొంచెం మిశ్రమంగా ఉన్నా డబ్బుకు లోటు ఉండదు. కానీ విపరీతమైన ఖర్చు కూడా ఉంటుంది. బంగారం కొనుగోలు, కుటుంబంలో శుభకార్యాలు, ఆర్థికంగా స్పష్టమైనటువంటి ఎదుగుదల, కొత్త ఉద్యోగానికి మీరు త్వరగా సిద్ధపడతారనమాట. తులారాశి వారి స్టైలే వేగం, చాలా స్పీడ్. ఏ నిర్ణయం తీసుకున్నా మీరు చాలా స్పీడ్గా తీసుకుంటారు. కాస్త బ్రేక్ వేసి తీసుకోండి. ఆలస్యం అనే మాటే ఉండదు మీకు. ఒక అవకాశం ముగిస్తే వెంటనే తదుపరి అవకాశం కోసం హంగర్గా ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని దానివల్ల పొరపాటు నిర్ణయాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్త అని ఉంటుంది. నో అనేది మీ చరిత్రలోనే లేదు. నో అని దేనికి చెప్పరు. చలో చేసేద్దాం, నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తాం అని ఉంటుంటారు. శుభ కార్యక్రమాలు ఇంట్లో చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది, గృహప్రవేశాది కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు కొనుక్కోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. 2026లో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచిది. లేదా ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్స్ కోసం లేదా పర్మనెంట్ అవకాశాల కోసం ట్రై చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పొచ్చు. శత్రువులు అంటేనే మీకు ఎదుగుదల అని చెప్పచ్చు. మీ శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం. మీకు శత్రువులు ఉన్నారంటే మీరు ఎదుగుతున్నారు. మీ ఎదుగుదలను తట్టుకోలేకనే వాళ్ళు శత్రువులుగా మారుతున్నారని అర్థం. ఎదుగుదల లేకపోతే శత్రువులు ఎందుకు ఉంటారు? కాబట్టి మాటలకు విలువ, గౌరవం ఇవన్నీ పెరుగుతుంది. అందరూ గమనించేస్తాయి. ఎందుకంటే 2వ స్థానంలో గురు దృష్టి ఉంటుంది. జూన్ తర్వాత అద్భుతమైనటువంటి స్థితిని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది, మర్యాదలు పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. పోగొట్టుకున్న పేరు ప్రఖ్యాతులు తిరిగి వస్తుంది. విపరీతంగా పెరిగే అవకాశాలు. ఆరోగ్య భాగంగా తొడ భాగంలో కాల సంబంధిత చిన్న చిన్న సమస్యలు, మర్మస్థానంలో చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ జాగ్రత్త చేసుకుంటే చాలా మంచిది. నెగిటివ్స్ అనుకుంటే తొందరపడే నిర్ణయాలు మీకు నెగిటివ్స్ అని కూడా చెప్పచ్చు ఈ సంవత్సరం. దీనివల్ల ఉద్యోగం, డబ్బు, గౌరవం అన్నిటిలోనూ మిశ్రమ ఫలితాలు వస్తుంది మీ తొందరపాటు నిర్ణయాల వల్ల. జాగ్రత్తగా ఉండండి. ప్రమోషన్స్ భారీ అవకాశాలు ఉన్నాయి. మాటలకు గౌరవం పెరుగుతుంది. వేగమైన ఎదుగుదల ఒక్కొక్కసారి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్థిరంగా ఎదిగే అవకాశాలు ఇక మీదట మీకు వస్తుంది. మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. చండీ సప్తసతి పారాయణని అవకాశం ఉంటే చేయండి. చాలా బాగుంటుంది మీకు అందరికీ కూడాను. మీ యొక్క నియర్ బైలో ఉన్నటువంటి దేవాలయాలకి, నవగ్రహాలకి నెలకు ఒకసారైనా వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. మీ వ్యక్తిగత జాతక అపాయింట్మెంట్ కోసం మా నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. సద్గురు జ్యోతిషాలయం 2026 వృశ్చిక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2026 వరకు శుభాశుభ ఫలితాలు. గెట్ రెడీ. ఇన్ని ఏండ్లుగా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులన్నీ పడి 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 నలిగి 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 ఇబ్బంది పడ్డారు కదా. 2026 మీరు చరిత్రలో రాసి పెట్టుకునే ఒక సంవత్సరం. బాగున్నారా వృశ్చిక రాశి మిత్రులారా అని అడిగితే ఏం బాగండి అని చెప్పిన పోయి ఇప్పుడు చెప్తారు.
చాలా బాగున్నామండి అని చెప్పబోయే రోజు వచ్చేసింది. గెట్ రెడీ. ఎలా అంటే పరమానందం మొదలయ్యే సంవత్సరం, సెలబ్రేషన్స్ మొదలయ్యే సంవత్సరం 2026 వృశ్చిక రాశి వారికి. ఫస్ట్ ఆర్థికమైనటువంటి అప్పులన్నీ తొలగిపోయి డెట్స్ తొలగిపోతాయండి. ఎన్ని అవకాశాలు రాబోతున్నాయంటే ఊహించని అవకాశాలు. సమాజంలో గొప్ప స్థితిలో ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి. పదోన్నతులు పెరుగుతాయి. రాజకీయ ఎదుగుదల పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏ కుటుంబంలో చాలా గొప్ప పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఈ సంవత్సరము ఇంతకాలం బాధలు, కన్నీళ్లు, ఒత్తిడులు చూసిన వృశ్చిక రాశి మిత్రులారా భయంకరమైనటువంటి క్షోభను అనుభవించున్నారు మీరు. వాటన్నిటికీ సంతృప్తి దైవానుగ్రహంతో అనుభవించే దిశలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. కాస్త మార్చి వరకు అటు ఇటు ఉన్న అద్భుతం. గత 3-4 సంవత్సరాల కష్టం అందరికీ తెలిసిన నిజం. గత 3-4 సంవత్సరాలుగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం లేక, వ్యాపారంలో ఒత్తిడిలు, కుటుంబ సంబంధాల సమస్య, డబ్బుల విషయంలో నేరజారాలు, నేను ప్రశాంతంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా అని ఎదురు చూసిన రోజులు పోయి ఇక మీట నాకు ప్రశాంతత, ఆనందం వచ్చేసిందని చెప్పుకోదగ్గ రోజులు వచ్చేసాయి. చేయని తప్పుకు శిక్షలు అనుభవించి, అవమానాలు అనుభవించి ఎన్నండి అన్నీ చూసేశారు. అనవసర బాధలు అష్టంలో గురువు ఉన్నప్పుడు గత సంవత్సరంతో పాటు గురు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అపవాదాలు, అవమానాలు, అనవసరం లేని నిందలు, చేయని తప్పులకి బాధ్యత వహించడం ఇవన్నీ ఒప్పుకున్నట్టే. ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పినట్టే అష్టమ గురు అనవసర శిక్షలు అన్నది వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అనుభవించి ఉంటారు. 2026లో గురు భాగ్యస్థానంలోకి మహోన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. గురువు 9వ స్థానానికి భాగ్యస్థానం ప్రవేశించడం వల్ల అద్భుతమైన అదృష్టం. చేయి వేసిన పని ప్రతిదీ విజయవంతం. దేవుడే మీ పక్కన ఉన్నట్టు, దేవుడు దగ్గర ఉండి మీ పనిని మిమ్మల్ని అనుకూలం చేసే ఒక స్థితి వచ్చేస్తుందండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ యొక్క సమయాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది. దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే అంత గొప్పగా ఉంటారు. ఈ ఏడాది వృశ్చిక రాశి టాప్ 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 అంత గొప్పగా ఉంటారు. పితృదేవతలు దైవానుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది. పూర్వీకుల ఆశీర్వాదం కలిసి వస్తుంది. పెద్దల ఆశీస్సులు పొందుతారు. నీకు ఏం కావాలి, ఏమి ఇవ్వాలి అనే స్థాయిలో కాలం నడుస్తుంది. ఇంకా నువ్వు అడగట్లేదే అనే స్థితికి, వీడు వచ్చేసాడు రాని పోయి వీడు ఇంకా రాలేదే అడగడానికి అనే ఒక స్థితికి ఎదురు చూస్తుంటారు జనాలు. సంతాన ప్రాప్తి అద్భుతంగా ఉంటుంది. వివాహ యోగం ఉంటుంది. 100% విదేశీయ ఊర్లో ప్రయాణ యోగం. కొంతమందికి శాశ్వతంగా విదేశాల్లో సెటిల్ అయ్యే ఒక యోగం. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. గృహప్రవేశం, నూతన గృహప్రవేశం అవుతుంది. మీ పేరుపై రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేస్తున్న కొత్త ఇల్లు కట్టిన గృహప్రవేశం, ఆస్తి ద్వారా గౌరవం ఎన్నండి. వృశ్చిక రాశి మిత్రులారా చాలా బాగుంటారండి. సంబంధాలు, సమాజ గౌరవం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్న వివాదాలు అన్ని పరిష్కారం అయిపోతాయండి. పొరుగువారు పరిచయాలు పెరుగుతాయి. చాలా సపోర్ట్గా ఉంటారు మీరు. చెడ్డ పేరు అనేది ఈ సంవత్సరం ఉండదు. 2000 మార్చ్, ఏప్రిల్ తర్వాత పూర్తిగా వైపౌట్ చెడ్డ పేరు అంతా కూడా. శుభకార్యాలు, శని గురు త్రికోణ యోగం ఉండడం వల్ల ఇంట్లో పెళ్లిళ్ళు, గృహప్రవేశం, ఆస్తి లాభాలు, ఉపనయనాది గృహప్రవేశాలు అన్నీ పెరుగుతుంది. సమాజంలో పెద్ద పెద్ద వేదికలు, పెద్ద పెద్ద సభల్లో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు కనిపించగానే చేతులు జోడించే నమస్కారం చేసే గొప్ప స్థాయికి ఎదుగుతారండి వృశ్చిక రాశి మిత్రులారా. గురు దృష్టి ఉన్నంత కాలం ఈ సమస్య ఎక్కడ కూడా మీకు రాదు. 2027 జూలై వరకు అజేయ శక్తి తిరిగి చూడక్కర్లేదు. ఎవ్వరూ ఏమి చేయలేనంత గొప్ప స్థితికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం, ప్రభావ శక్తి. ఈ కాలంలో వృశ్చిక రాశి ఒక శక్తిగా మారిపోతారండి. ఒక ఐకాన్గా మారిపోతారు వృశ్చిక రాశి వారు. గెట్ రెడీ. అపోహలు చూడకండి. అది అయిపోతుంది, ఇది అయిపోతుంది మీరు చూడకండి. నిజం, గ్రహాలు ఉన్న స్థితిని చెప్తున్నాను నేను. 100కి 1000% నేను చెప్పేవన్నీ జరుగుతాయి తప్పకుండా. వ్యవసాయదారులకైతే అంత అద్భుతం అండి. కన్నీళ్లకు ముగింపండి, ఆనందానికి ఆరంభం. అయ్యో వీరిలా అయిపోయారే అని కుళ్ళుకు చచ్చే సమయం ఆసనం అయిపోయింది. ఇంతకాలం వీరిలా అయిపోవాలని ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ వీళ్ళు ఇలా అయిపోయారే అని గొప్పగా అనుకునే గొప్ప స్థితికి మీరు వచ్చేస్తారు. మామూలుగా ఉండదండి. వృశ్చిక రాశి మిత్రులారా జాక్పాట్. మీరు ఇంకా దీన్ని ఏమైనా ఊహించుకోండి. నేను మసిపూసి మాట్లాడట్లేదు. వృశ్చిక రాశి మిత్రులారా మీరు ఏ వర్గం వారైనా ఉండి
ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, స్వయం వృత్తి చేయండి. అందులో ఒక అడుగు పైకే ఎదుగుతారు గానీ, ఇంక మీకు నెగెటివ్ లేదు. ఆధ్యాత్మికతలో అద్భుతమైనటువంటి ఎదుగుదల. పెద్ద పెద్ద ఆశీస్సులు పొందుతారు. గౌరవమైనటువంటి గురువుల్ని కలుస్తారు. పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక జీవితం పెరుగుతుంది. ఉన్నత హోదాలు, విశిష్టత అవకాశం. పాలిటిక్స్‌గా చాలా గొప్ప స్థితికెళ్తారు. న్యాయమూర్తులుగా ఉన్నవాళ్ళు జడ్జిలు అయ్యే అవకాశాలు, ప్రొఫెసర్స్, ఎంబసీ, డిప్లొమాటిక్ పోస్ట్, విదేశీ ఉన్నత స్థితులు, కొంతమందికి రాజకీయంగా అధికారం ఏర్పడే అవకాశం కూడా ఉంది. 2026లో రాజకీయంగా కూడా గొప్ప మార్పు వృశ్చిక రాశి వారికి. కష్టాలకు ముగింపు. భాగ్యోదయం ఉంటుంది ఈ సంవత్సరం. దైవానుగ్రహం ఉంటుంది. వివాహ సంతాన యోగం, ఆస్తి గౌరవ యోగం, విదేశీ యోగం, అధికార ప్రభావం. 2026 వృశ్చిక రాశికి జీవితంలో మరచిపోలేని స్వర్ణయుగం. స్వర్ణయుగం అండి. మీరు దానికి కావాలంటే రాసి పెట్టుకోండి. కొంచెం మార్చి వరకు అటు ఇటు ఉన్న ఆగరు. 2027 జూలై వరకు అదృష్టలక్ష్మి మీరు తలుపు తెరిచేంత వరకు తట్టుతూనే ఉంటుంది. గెట్ రెడీ, గెట్ రెడీ. ఇంత మంచి సమయంలో అహంకారం ఉండకూడదు. మీకున్న ఒకటే విషయం ఏమంటే, మీకంటే పెద్ద తోపు లేదని ఒక అహంకారం మీకు ఎప్పుడు ఉంటుంది. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీ నోరుని అదుపులో పెట్టుకోండి. అన్ని రకాలుగా మేలుంటుంది. మీ దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమగా చూసుకోండి. అన్నీ చక్కబడతాయి. సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆరోగ్యం అనుకూలమైపోతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని రకాలుగా బాగుంటారని మీ ఇంటి ఇలవేలుపు కులదైవ ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తెలుసుకోవాలనుకుంటే మా నంబర్‌కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మళ్ళీ చెప్తున్నా వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ యువర్ ఇయర్ 2026 విజయోస్తు.